ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై నజర్ పెట్టిందే సర్కార్. కేవలం జరిమానాలే కాకుండా కఠిన నిబంధనలు అమలు చేసే పనిలో పడింది. ఇప్పుడున్న రూల్స్ స్థానంలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది సర్కార్. పరిమిత స్థాయికి మించి రూల్స్ బ్రేక్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని భావిస్తోంది. హైదరాబాద్లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం కానున్నాయి. రూల్స్ అతిక్రమించేవారు రోజురోజుకు పెరిగిపోవడంతో ట్రాఫిక్ నిబంధనలను మార్చాలని డిసైడ్ అయింది సర్కార్. సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతున్నా సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ లాంటి వాటికి ఫైన్స్ తక్కువ ఉన్నాయి. ట్రాఫికర్ తగ్గించేందుకు రూల్స్ కొరడా ఝులిపించాలనుకుంటోంది సర్కార్. నిబంధనల్ని ఎక్కువసార్లు బ్రేక్ చేస్తే లైసెన్స్ రద్దు చేసేందుకు సిద్ధమైంది. నిబంధనల ఉల్లంఘనకు జరిమానాతో పాటు కొన్ని పరిమితులు విధించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. వీటిని పాయింట్ల రూపంలో గరిష్టంగా 12 పాయింట్లను నిర్ధారించాలని భావిస్తోంది. సిగ్నల్ జంపింగ్కు 2 పాయింట్లు, రాంగ్ రూట్కు 5 పాయింట్లు, హెల్మెట్, వాహన సంబంధిత పత్రాలు లేకుంటే 3 పాయింట్ల నిబంధనలు తీసుకురానున్నారు. 12 పాయింట్ల ఉల్లంఘన పూర్తయితే ఏడాది పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి తర్వాతి ఏడాది డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని భావిస్తోంది ప్రభుత్వం. రెండోసారి కూడా ఇలాగే 12 పాయింట్ల నిబంధనను ఉల్లంఘిస్తే 5 ఏళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. తిరిగి మూడోసారి కూడా ఇదే పరిస్థితి కొనసాగితే సదరు వ్యక్తికి లైఫ్ టైం డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే ప్రతిపాదన ప్రభుత్వం సిద్ధం చేసింది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఆటో డ్రైవర్లు, ర్యాష్గా డ్రైవ్ చేసే 2 వీలర్ వారికి చెక్ పడటం ఖాయమంటున్నారు అధికారులు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కొత్త రూల్స్ అమలు చేసే అవకాశం ఉంది.